రన్ యువర్ ఓన్ రేస్ అండ్ బీ వరల్డ్ క్లాస్. అంటే ఇంకోరెవరో పరిగెత్తారని, వాళ్ళు ఎలా చేశారో అలానే చేద్దామని కన్ఫర్మిస్ట్‌గా ఉండొద్దు. లైఫ్ ఈజ్ వెరీ యూనిక్. మనం చేసే ప్రతి పని యూనిక్‌గా ఉండాలి. అంతేగాని పక్క వాళ్ళతో పొద్దాక పోల్చుకోవటం, వాళ్ళలాగే వాళ్ళు చేసినట్టే ఉండాలని ప్రయత్నించటం, అలా చేయటానికి మాత్రం ఎప్పుడూ చేయొద్దు. ఏ పని చేసినా వరల్డ్ క్లాస్‌లో ఉండాలి. మనం చేసే పని అది ఏ పనైనా సరే ఫైనెస్ట్‌గా ఉండాలి. అది మనం మాత్రమే చేయగలగాలి. అదే వరల్డ్ క్లాస్ అంటే. అండ్ రన్ అవర్ ఓన్ రేస్. రన్ యువర్ ఓన్ రేస్. అంటే మన పరుగు పందెంలో మనమే దానికొక యాడ్ స్టిక్. మనమే దానికొక గోల్స్ పెట్టుకోవాలి, కొలమానాలు పెట్టుకోవాలి. పక్కవాడు ఎవడో అలా చేసేసాడని. మనం చాలా వరకు మన ఊర్లో ఎవరో పాస్ అయిపోయాడని, ఇంకెవరో ఇంకో రేంజ్‌లోకి వెళ్ళిపోయారని, అలా వాళ్ళని చూసి వాళ్ళనే తలుచుకుంటూ బాధపడిపోతుంటాం. అలా కాకుండా మన గోల్ మనదే, మన లక్ష్యాలు మనవే. కన్ఫర్మిస్ట్‌లా ఉండొద్దు. అందరూ ఎలా చేస్తే మనం అలా చేయాలని ఆలోచించొద్దు. జీవితంలో ప్రపంచంలో గొప్పవాళ్ళు అయిన ప్రతి ఒక్క వ్యక్తి నాన్ కన్ఫర్మిస్ట్ అనమాట. నాన్ కన్ఫర్మిస్ట్ అంటే ఇప్పుడున్న పరిస్థితులు కాకుండా, ఇప్పుడున్న వ్యక్తులతో కాకుండా తనకు తానే పోటీ, తన కాలంతో తానే పోటీ, తన నడవడికతో తానే పోటీ, తన లక్ష్యాలతో తానే పోటీ, తన పరుగు పందెంలో తనకు తానే పోటీ. అలా అనుకున్నవాడు ప్రతి ఒక్కడు గెలిచాడు. మీరు చాలా మందిని చూసుంటారు. మైకేల్ ఫెల్ప్స్ కానీ, పీవీ సింధు కానీ, అంతెందుకు విశ్వనాథ్ ఆనంద్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఎదుటివాడిని పోటీ అనుకుంటారు. కానీ ఫస్ట్ వాళ్ళని వాళ్ళు గెలుస్తారు. అది చాలా ఇంపార్టెంట్. మనం చేసే ప్రతి పని వరల్డ్ క్లాస్ నంబర్ 1గా ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఒక రోజుని నంబర్ 1గా ఈ రోజున ఉపయోగించుకున్నాం. ప్రతి క్షణం నంబర్ 1గా ఉపయోగించుకున్నాం. ప్రతి పని నంబర్ 1గా చేసాం. ఇలా ఉంటే మన రేస్ మనదే, మన గెలుపు మనదే. మీరు చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఎప్పుడైనా ఎవరైనా ఒక స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళందరూ నాన్ కన్ఫర్మిస్టులు అనమాట. నాన్ కన్ఫర్మిస్ట్ అంటే ఉన్నది సిద్ధాంతాలు ఉన్న వాళ్ళని ఫాలో అవ్వకుండా వాళ్ళు యూనిక్‌గా ప్రపంచానికి వాళ్ళకి ఏదైనా చేసి చూపించుకునే వాళ్ళనే నాన్ కన్ఫర్మిస్టులు అంటారు. మీరు అందరూ చేసే విధానం, అందరూ నడిచే దారి, అందరూ వెళ్ళే సిద్ధాంతాలు అలా కాదు. మీకేదైనా యూనిక్‌నెస్ ఉంటే మీరు మీలానే ఉండండి. ఇంకోళ్ళతో పోల్చుకోవద్దు. మీ ఇష్టాలు, మీ వాంఛలు, మీ జీవితం మీదే. సో, దాన్ని 100% ఫుల్‌ఫిల్ చేయండి. అంతేగాని ప్రపంచం అంతా ఏమనుకుంటుందో, వాళ్ళందరూ ఎటుపోతారో ఇది కాదు. అందరి బాగు చూడాలి. కానీ మనలో ఉన్న యూనిక్‌నెస్‌ని, మనలో ఉన్న డిఫరెన్స్‌ని మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. అదే లైఫ్ అంటే. ఈ లైఫ్‌లో మనందరం మెకానికల్ ఇంజినీర్డ్ ప్రొడక్ట్స్. మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొడక్ట్స్ అంటే 99% రూల్ అనమాట. 99% అంటే ప్రపంచంలో 99% ఎలా బతుకుతున్నారో, వాళ్ళందరూ ఎలా లైఫ్‌లో ముందుకెళ్తున్నారో, వాళ్ళందరూ ఏం అచీవ్ చేశారో, వాళ్ళందరూ ఏం కావాలనుకుంటున్నారో, సేమ్ మనం కూడా మిగతా మన డిఫరెన్స్, మన యూనిక్‌నెస్, మన ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి సేమ్ అలానే తయారవుతామని చూస్తాం. ఆల్మోస్ట్ మనందరం సోషల్లీ కన్ఫర్మిస్ట్ అనమాట. అంటే అందరూ ఎలా ఉన్నారో సేమ్ అంతే. అండ్ ఈ ప్రపంచంలోకి ఇలా మిలియన్స్ మంది వచ్చారు, మిలియన్స్ మంది పోతారు. కానీ మన డిఫరెన్స్ ఏంటి? మన ఇంప్రింట్ ఏంటి? అని మనం ఆలోచించుకోవాలి. ఎవరైతే ప్రపంచంలో గ్రేట్ అయ్యారో, ఎవరైతే ఈ వరల్డ్‌లో అచీవ్ చేశారో వాళ్ళందరూ డిఫరెంట్‌గా ఆలోచించిన వాళ్ళే. అందరిలాగా ఆలోచించి, అందరిలాగా ఉండి, అందరిలాగా జీవితాన్ని ముగించేస్తే మనకి జీవితంలో వచ్చిన దానిలో ఉన్న అనుభవం మనకి రాదు. కామన్‌గా బతికేస్తాం, కామన్‌గా పోతాం. కాబట్టి డిఫరెంట్‌గా ఉండండి. మీకేదైనా కొత్తగా అనిపిస్తే అలా చేయండి. అందరూ పరిగెత్తే పరుగు పందెంలో పోటీ చేయటం కాదు. మన పరుగు పందెంలో మనమే గొప్పవాళ్ళం అవ్వాలి. మనమే గెలుపొందాలి. మనమే ఈ జీవితంలో పీక్స్‌లోకెళ్ళాలి. దానికోసం కృషి చేయాలి. ఇక్కడ మనమే అంటే పక్కోళ్ళు వద్దని కాదు. అందరితో పాటు అందరికంటే ఎక్కువగా, అందరికంటే గొప్పగా మనం కూడా. అందరూ బావుండాలి. మనం కూడా ఇంకా ముందుకెళ్ళాలి. అలా ఆలోచించండి.